ఇదిగోండి రోజైతే ఇంకా ఆయన గారు అయితే ఇంటి దగ్గరే ఉన్నారండి. టిఫిన్ అయితే వేసానండి. వేడివేడి ఇడ్లీ అండి, గుల్లగా వచ్చింది. ఇదిగోండి చూడండి, ఇడ్లీ చూడండి ఎంత గుల్లగా వచ్చిందో, స్మూత్గా ఉందండి. అసలు ఎలా పట్టుకుంటే దూదుల్లాగా ఉన్నాయండి ఇడ్లీ. కొబ్బరి పల్లీలతో చట్నీ అయితే చేశాను, చాలా బాగుంటుందండి. ఎలా ఉన్నాయి ఇడ్లీలు? బాగున్నాయి, స్మూత్గా. ఇవ్వండి నా ఇడ్లీలు అయితే నేను తింటున్నాను. ఇప్పుడు రవ్వ బజ్జీ కూడా వేసానండి. ఇవ్వండి, నేనైతే రవ్వ బజ్జీ ఇడ్లీకి అయితే ఎలా కలుపుతానో మీకైతే మరో వీడియో పెట్టి అయితే చూపిస్తానండి. ఇవ్వండి ఇడ్లీ చూడండి, ఇడ్లీ ఎంత గుల్లగా స్మూత్గా ఉంది ఇడ్లీ. అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ నంచుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. అయితే 2 కాఫీకి అయితే కలుపుకుంటాను. నాకు కాఫీ చక్కగా స్ట్రాంగ్గా ఉంటే చాలా ఇష్టం అండి. ఇదిగోండి పంచదార, ఇది చిన్న స్పూన్ కాబట్టి 3 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. మన కాఫీని ఇలా బాగా తిరగొట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మనం ఇలా గాజు గ్లాసుల్లో కాఫీ తాగుతుంటే స్ట్రాంగ్గా చాలా బాగుంటుందండి. ఇదిగోండి కాఫీ. అలా మనకి ఇలా గాజు గ్లాసుల్లో తాగుతుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, స్ట్రాంగ్గా కూడా ఉంటుందండి. నాకు ఇలా కాఫీ స్ట్రాంగ్గా పెట్టుకుంటాం. మీలో ఎంతమందికి ఇష్టమండి? నాకైతే చాలా ఇష్టం. ఇదిగోండి స్ట్రాబెర్రీ కాయలు అయితే మా అబ్బాయి అయితే తెచ్చాడు. ఇంకా 2 బాక్సులు అయితే తెచ్చాడండి. చూత్తకైతే ఎర్రగా చక్కగా ఉన్నాయండి. టేస్ట్ అంటే ఎలా ఉంటుందో నాకైతే తెలియదండి. నేనైతే ఎప్పుడూ తినలేదు. ఎర్రగైతే చూస్తుంటే అసలు తినేయాలన్నంతగా నోరూరిపోనట్టు ఉన్నాయి. తింటే ఎలా ఉంటాయో మరి తెలియదండి. హాయ్ అండి, ఇప్పుడు టైం వచ్చేసి 8 గంటలు అయితే అవుతుంది. ఇంక ఇప్పుడైతే నేను ఉల్లిపాయ రవ్వ దోశ అయితే అయిపోతున్నాను. చక్కగా ఉల్లిపాయ రవ్వ దోశ నేను ఎలాగేస్తాను చూడండి. ఇదిగోండి పిండి, ఇదిగోండి పిండి అయితే చక్కగా రవ్వ అండి, ఇడ్లీ రవ్వతో కలిపాను. పిండి చక్కగా పొంగిందండి, బాగుంది. ఇంకా ఇవ్వండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసుకుని ఇందులో పెట్టుకున్నాను. నాకు ఉల్లిపాయ పచ్చిమిరకాయలతో దోశ అయితే చాలా ఇష్టమండి, రవ్వ దోశ. ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసేసి గిన్నెలో అయితే కలుపుకుంటున్నాను. ఇప్పుడు రవ్వ దోశ అయితే వేస్తారండి ఉల్లిపాయ పచ్చిమిరకాయలతోటి, చాలా బాగుంటుందండి. ఇంకా మా నాన్నమ్మ ఏం చేసేదంటే చిన్నప్పుడు ఈ రవ్వ దోశ ఇలా కలిపేసి
పెద్ద మూకుట్లోనైతే పెద్ద దోశ కింద వేసి ఇంత రావునైతే వేసేసేదండి. వేసేసి మా అందరికీ ముక్కల కింద ఎరగదీసి అయితే పెట్టేదండి. చాలా బాగుండేది. నూనెతో మగ్గిచ్చేదండి. ఇది కూడా చక్కగా దోరగా అయితే వేగిపోయింది. చాలా బాగుందండి. అలా తింటుంటే మనకు చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. దోశ చూడండి ఎంత ఎర్రగా వేగుతుందో. ఇంకా పెద్ద పెద్ద దోశలు కావాలంటే మా ఆయన గారికి నాకు సరిపోటు అయితే సరిపోద్దండి. ఇదిగోండి ఇదొకటి. ఇది నాకు, ఆయనకి చాలా ఇష్టం అండి. ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసి పెడితే దోశలు. రవ్వ దోశ ఇంకా బాగుంటుందండి. రవ్వ దోశని మనం వేసేటప్పుడు ఏం చేయాలంటే మనం మంట సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. అప్పుడు లోపల కంటే ఉడుకుద్ది. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఆయిల్లో పెట్టి వేసుకుని ఉడికించేసుకుంటే పైన మాడిపోద్ది కానీ లోన ఉడకదు, అసలు బాగోదు. ఎందుకంటే మనం కొంచెం మందంగా వేసుకుంటాం కదండి, అందుకని. ఇదిగోండి చూడండి ఎంత లావుగా ఉందో, పెద్దగా ఉంది. ఇదిగోండి మీకైతే నేను ఒకటి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇవి ఏంటనుకుంటున్నారు, వంకాయలండి. వంకాయలు మా చెల్లెళ్ళ ఇంటికాడ ఒకసారి అయితే మీకు వీడియో పెట్టాను కదండి, ఎన్ని రకాల వంకాయలు అయితే కాస్తున్నాయో మీకు వీడియో పెట్టాను. ఇప్పుడు మా చెల్లి ఏంటంటే అక్కడ వంకాయలు అయితే ఎక్కువగా కాసినాయి అంట, మాకైతే ఇక్కడ పంపించింది. చూపిస్తాను చూడండి. మా చెల్లి పంపించిన వంకాయలు అయితే ఇవ్వండి. ఇదిగో చూడండి వంకాయ ఇంత లావునుందా, అసలు ఎంత లేదంటే ఉత్తి లేత వంకాయ అండి ఇది. ఇదిగోండి తెల్ల వంకాయలు. ఇదిగోండి చిక్కుడుకాయలు. పెద్ద ప్లేట్ అండి ఇది, 2 కేజీలు అయితే ఉంటాయండి చిక్కుడుకాయలు. ఇదిగోండి చిక్కుడుకాయలు పెద్ద పెద్ద ప్లేట్లు అండి ఇవి. ఆ ప్లేట్లో పోసానండి. మా చెల్లెళ్ళ ఇంటి దగ్గర పోదైతే ఉంటుంది, పోదరైతే కోసి పంపించిందండి. ఇగోండి స్ట్రాబెర్రీ కాయలంట మా అబ్బాయి అయితే తెచ్చాడు. నేను చూసాను కానండి, నేను ఎప్పుడైతే ఎప్పుడూ తినలేదు. ఇదే ఫస్ట్ సారి తింటున్నాను. ఎలా ఉంటాయో చూస్తాను. ఫస్ట్ అండి నేను తింటాం. ఇంకా 2 బాక్సులు అయితే తెచ్చాడు. బాక్స్ అయితే ఇంకా మా కోడలకి అయితే ఇచ్చాడండి. ఇంక ఈ బాక్స్ అయితే నాకైతే ఇచ్చాడు. 2 అయితే ఇచ్చాడండి. చాలా బాగున్నాయి కలరు, తింటుంటే పుల్ల పుల్లగా ఉన్నట్టు ఉన్నాయండి. ఇదిగోండి కొబ్బరి చట్నీ, కొబ్బరి వేరుశెనగ గుళ్ళు అయితే కలిపి అయితే చేశాను. చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇడ్లీలోకైనా అట్లలోకైనా చాలా బాగుంటాయి. ఇంకా నేను రేపు అయితే ఇడ్లీ అయితే వేస్తానండి, అందుకే కొబ్బరి చట్నీ చేశాను. చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ రవ్వ దోశలకు కూడా వేసుకుంటున్నాను చూడండి. ఆయన అయితే టీవీ చూసుకుంటా ఉల్లిపాయ రవ్వ దోశ అయితే తింటున్నారండి. చట్నీ నంచుకుని, కొబ్బరి చట్నీ చాలా టేస్ట్గా ఉందంటున్నారు. చాలా బాగుందండి. ఇంకా ఆయన టీవీ చూసుకుంటూ తింటున్నారండి.